సిద్ధవేదము సిద్ధ సమాజ స్థాపకులైన స్వామి శివానంద పరమహంసలు వారిచే ఉపదేశింపబడిన మోక్ష సూత్రము జీవచరిత్రము. 2వ అధ్యాయము, పేజీ నెంబరు 23 నుండి కొనసాగింపు. శిష్యుడు: గురు, ప్రపంచమనునది వాని వాని మనసే అనియు ఆ మనసే గురువని చెప్పినారు గదా. అట్లయినా ప్రపంచమే మనకు గురువై వచ్చుచున్నది కదా. గురు: అవును, కానీ నీవు గ్రహించిన ప్రకారం కాదు. ఎలాగనిన పై అధ్యాయంలో వివరించిన ప్రకారము మాయ నుండి 2 అవస్థలు ఉద్భవించినవి. మొదటిది కారణము, రెండవది కార్యము. ఈ రీతిగా 2 అవస్థలు చేరు సమయముననే ప్రపంచము కలుగుచున్నది. దానిలో కార్యమనునదేది, కారణమనునదేది అని మనము కనుగొనవలెను. కార్యమనునది ఏదొకటి అనుభవములో వచ్చి ఫలమై వచ్చి ఏదొకటి దొరుకునో అది కార్యము. ఏ విధముగా అనుభవములో వచ్చుచున్నదో అది దొరుకుటకు ప్రయత్నమేదో అది కారణమై ఉన్నది. శిష్యుడు: స్వామి, లోకము లేని ఎడల ఈ 2 అవస్థలు కలుగునా? గురువు: లోకమనున్నది ఎలాగున్నదని నీకు తెలియను? శిష్యుడు: తెలియదు. అట్లయినా లోకమనున్నది 3 అవస్థలయ్యుంటున్నది. అవి చూచున్నది, వినున్నది, తెలుసుకొనున్నది. ఇది తప్ప లోకమే లేదు. ఏలననగా చూచుటకు, వినుటకు, తెలుసుకొనుటకు లేని ఎడల ఇక వేరే ఏ లోకము అను అవస్థ ఏమున్నది? శిష్యుడు: వేరే ఏదియునూ లేదు. గురువు: కాబట్టి ఈ 3 అవస్థలే లోకము. ఈ 3 అవస్థలు మనకేమైనది? కార్యమైనదా, కారణమైనదా? శిష్యుడు: కార్యమైనది. గురు: అప్పుడు లోకమును చూచుటకు, వినుటకు, తెలుసుకొనుటకు మనకేమి కావలయును? శిష్యుడు: మనస్సుండవలయును. గురువు: మనస్సు లేకున్నా ఏదొకటి చూచుటకు, వినుటకు, తెలుసుకొనుటకు కారణమేది? శిష్యుడు: మనస్సు. గురువు: అప్పుడు మనస్సు కారణము, మరి మిగిలినవన్నీయు కార్యము అయినది. అదెలాగనగా, నీకు ఇప్పుడు హఠాత్తుగా 10 రూపాయలు కావలసి వచ్చినది. ప్రస్తుతము నీ చేతిలో లేవు. నీ స్నేహితుడగు మరొకని వద్ద ఉన్నట్లు తెలిసినది. వాని వద్ద నుండి డబ్బు లభింపవలెననినా నీవు ఏమి చేయవలయును? శిష్యుడు: వానిని అడుగవలయును. గురు: అడిగినప్పుడు లభించినది. వాని వద్ద లభించినది కార్యమా, కారణమా? శిష్యుడు: కార్యమైనది. అట్లు దొరుకుటకు కారణమేమి? కావలెనని అడుగుట. గురువు: అప్పుడు ఏది మనకు దొరుకునో అది కార్యమును, అది లభించుటకు చేయు ప్రయత్నమేదో అది కారణమును అగును. అప్పుడు ఆ యత్నమేమయ్యున్నది? శిష్యుడు: అడుగుటయై ఉన్నది. గురువు: ఆ అడుగుట నీకెక్కడి నుండి వచ్చినది? మనస్సులో నుండి. గురువు: అప్పుడు కారణమేది? శిష్యుడు: మనస్సు. గురువు: కారణమనున్నది వాని వాని మనస్సును కార్యమనున్నది లోకమునై ఉన్నది. లోకమనున్నది సర్వచరాచరములను అణిగినదయ్యున్నది, అనగా బ్రహ్మ మొదలు చీమ వరకు ఉండునది. అట్లుండగా బ్రహ్మయని ఒకనిని మీరు గ్రహించితిరి గదా. బ్రహ్మ మీకు ఒక ఉపదేశమును చేయును. దానిని మీరు అభ్యాసము చేయని ఎడల ఫలము కలుగునా? శిష్యుడు: కలుగదు.
గురువు: చీమ మీకొక ఉపదేశము నిచ్చును, దానిని మీరు అభ్యాసము చేయని ఎడల ఫలము దొరుకునా? శిష్యుడు: ఫలము దొరకదు. గురు: బ్రహ్మ ఇచ్చిన ఉపదేశమును మీరు సరిగా చేసిన ఎడల? శిష్యుడు: దానికి ఫలము దొరుకును. గురు: చీమ ఇచ్చిన ఉపదేశమును మీరు సరిగా చేసిన ఎడల? శిష్యుడు: దానికి నీ ఫలము దొరుకును. గురు: అప్పుడు బ్రహ్మను చీమను వ్యత్యాసముగా తలచుటకు వీలున్నదా? శిష్యుడు: వీలు లేదు. గురు: అదెలాగున? బ్రహ్మ ఇచ్చిన ఉపదేశమని గొప్పదని, సృష్టికర్తయని తలచి దానిని చెయ్యని ఎడల దాని ఫలము దొరకదు. చీమ ఇచ్చిన ఉపదేశమును గ్రహించి దానిని అల్పజీవిగా తలచగా దానిని చేసిన ఫలము దొరకకను పోదు. కాబట్టి బ్రహ్మకును చీమకును వ్యత్యాసము లేదని చెప్పుటకు కారణం. అప్పుడు మనకు ఫలము దొరుకుట ఎక్కడ నుండి? శిష్యుడు: మన ప్రవర్తనలో నుండి. అటువంటి ప్రవర్తన ఎచ్చట నుండి కలిగినది? మనస్సు నుండి. గురువు: మనస్సు లేని ఎడల ప్రవర్తన, బ్రహ్మ, చీమ, లోకము ఏదొకటియును కలుగునా? శిష్యుడు: కలుగదు. గురువు: కాబట్టి బంధమోక్షములకు మనసే కారణమనియు గురు శిష్యుడను భేదము లేదంటకు కారణము. వాని మనస్సే గురువు. అటువంటి మనస్సైన గురుస్థానం ఎక్కడో చెప్పుము. శిష్యుడు: అది నా హృదయము. గురువు: హృదయమను స్థానమేది? దానిని తాకి చూపుము. శిష్యుడు: ఇదిగో నా వక్షస్థలము మధ్య నుండి గుండెయు. గురువు: అదెప్పుడు హృదయము కాదు. హృదయమని చెప్పబడినది మనసు యొక్క స్థానము కదా. శిష్యుడు: అవును. గురువు: అయితే మనసు లేని ఎడల ఏదైనా సృష్టి కలుగునా? శిష్యుడు: కలుగదు. గురువు: అయితే ఈ దినమున పుట్టిన బిడ్డకు మనసు కలదా లేదా? శిష్యుడు: కలదు. అది ఏడ్చున్నది మరియు పాలు త్రాగుచున్నది కదా. అవును. కానీ ఈ బిడ్డ నిద్రించినప్పుడు పాలు త్రాగునా? ఏడ్చునా? శిష్యుడు: లేదు. గురువుగారు: ఎందువలన? శిష్యుడు: అప్పుడు దానిలో ఏదొక స్మరణ లేదు. అప్పుడు దానికి కారణమేమి? అప్పుడు దానిలో ఏమి లేదు. శిష్యుడు: అప్పుడు దానిలో ఏమీయూ లేదు. గురువు: దానిలో ఏమీయూ లేదని చెప్పవచ్చునా? ఏమీయూ లేని ఎడల అది శవము కదా. కాబట్టి అందులో ఏమున్నది? శిష్యుడు: జీవుడున్నాడు. గురువు: కానీ జీవుడు మాత్రముండునప్పుడు ఈ విధముగా ఏదైనా వినుటకు, చూచుటకు, తెలుసుకొనుటకు సాధ్యమగునా? శిష్యుడు: సాధ్యము కాదు. గురువు: జీవుడు ఏదైనా వినుటకు, చూచుటకు, తెలుసుకొనుటకు సాధ్యమగునా? శిష్యుడు: సాధ్యము కాదు. గురువు: జీవునకు ఏదైనాను చూచుటకు, వినుటకు, తెలుసుకొనుటకు ఏమి ఉండవలయును? శిష్యుడు: మనస్సు ఉండవలయును. గురువు: మనస్సు లేని ఎడల ఏదైనా చూచుటకు, వినుటకు, తెలుసుకొనుటకు వీలగునా? శిష్యుడు: వీలు పడదు. నిద్రించినప్పుడు ఉండినదా? శిష్యుడు: ఉండియుండెను, కానీ నిద్రించినప్పుడు మనసు అణిగిపోయినది. గురువు: ఎక్కడ అణిగిపోయినది? శిష్యుడు: దానిలోనే అణిగిపోయినది. గురువు: అయిన దానిలోనే అణుగుటకు ఏమి ఉండవలేను? శిష్యుడు: జీవుడు ఉండవలేను. గురువు: జీవుడు లేని ఎడల మనస్సు ఉన్నదా? శిష్యుడు: ఉండదు. అప్పుడు మనస్సు ఎక్కడ నుండి వచ్చినది? జీవుని నుండియే.